ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మార్చి 20 బుధవారం. శుభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి ఏకాదశి నక్షత్రం పుష్యమి. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభబాటన పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణానికి శ్రీకారం చుడతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. స్నేహితుల సహాయంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. తదుపరి తులారాశి. ఇక తులారాశి వారికి ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. విద్యార్థులు ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు ఆటంకాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. కొంత చికాకు పరుస్తాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గృహ నిర్మాణ ప్రారంభానికి శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో కీలక విషయాలు చర్చిస్తారు. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక సమస్యలు మరింతగా బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం నష్టపడతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండక నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తిగా చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేపట్టిన పనులు ఆకస్మిక విజయం సాధిస్తారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇదండి ఇవాంటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు.